పెళ్ళి అనేది తల్లిదండ్రుల బాధ్యత కింద తీసుకొని మన భారతదేశంలో సంస్కృతి ప్రకారమైన లేకుంటే ఏ విధంగా ఒక కుటుంబం నుంచి ఇంట్లో పెళ్లి చేయడం అని ఆనవాయితీ అది. పెళ్ళికిను దీనికి ఏం సంబంధం లేదు. ఆస్తి విషయంకి వస్తే స్వార్జితమైన ఆస్తి తండ్రిది లేదా తల్లిది అనుకోండి, వాళ్ళ తదనంతరం వాళ్ళు చనిపోయిన తర్వాత విల్ డీడ్స్ ఏమైనా రాది అనుకున్నట్టయితే అందరికీ సమానంగా హక్కు ఉంటుంది. ఈవెన్ ఒకవేళ తల్లి చనిపోయింది అంటే తల్లి చనిపోతే భర్త మిగులుతాడు, భర్తకు కూడా వస్తుంది, అందరికీ ఈక్వల్గా వస్తుంది. అదే కాకుండా భర్తనే చనిపోయిండు, భార్య ఉన్నది, భార్యతో పాటు పిల్లలకు వస్తుంది. అది ఆడపిల్లన మగపిల్ల అనేది ఏం డిఫరెన్స్ ఏం లేదు. సో షీ కెన్ క్లెయిమ్ ద ప్రాపర్టీలో ఏంటంటే ఈవెన్ ఒకవేళ యాన్సిస్టర్ ప్రాపర్టీ అంటే వాళ్ళ తాత వాళ్ళది ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నప్పటికీ వాళ్ళ దాంట్లో కూడా వీళ్ళకి హక్కు ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే పిల్లలకి ఏ విధంగా హక్కు వస్తుంది అని అంటే తండ్రి తదనంతరం పిల్లలకు హక్కు వస్తుంది యాన్సిస్టర్ ప్రాపర్టీస్లలో. డైరెక్ట్ హక్కు కంటే వాళ్లకు ఇండైరెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఉన్న పిల్లలందరూ ఆల్మోస్ట్ ఈవెన్ ఇప్పుడు మొన్న రీసెంట్గా సుప్రీంకోర్టులో కూడా ఆడపిల్లలకు హక్కు ఉందన్నదే విషయాన్ని చెప్పడం జరిగింది. దానికి ఏ విధంగా వాళ్ళు హక్కుతో పాటు బాధ్యతలు కూడా స్వీకరించి కొంచెం ముందుకు వెళ్ళేది. ఇక్కడ మనం అనుకున్న విషయంలో తండ్రి చనిపోయింది కాబట్టి తండ్రి తర్వాత ఆస్తిలో సపోజ్ మొన్న ఒక రీసెంట్గా ఒక కేసు వచ్చింది, 30 గజాలు 60 గజాల లోపట ఉంది భూమి. దాంట్లో 3 అన్నదమ్ములు 1, 2, 3 ఫ్లోర్స్లలో ఉన్నారు. సో వీళ్ళ బాధ ఏంది, అక్క చెల్లెల బాధ. ఆల్రెడీ ఎప్పుడో పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పిల్లలు ఉన్నారు, పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు అయినాయి. ఇప్పుడు వాళ్ళు క్లెయిమింగ్ ఫర్ ఈక్వల్ రైట్స్ అనగానే వాళ్ళు క్లెయిమింగ్ కోసం అని ఊరికొచ్చారు.